నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజాప్రతినిధులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇన్నాళ్లు తాము సేవ చేసినా పార్టీలు తమను పట్టించుకోకపోవడంతో అలిగి ఇతర పార్టీలకు జంప్ అయ్యేందుకు సిద్ధమైపోతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పేయగా తాజాగా ఇదే వరుసలో మరో ఎమ్మెల్యే చేరిపోతున్నారు. టీడీపీలో ఆయన చేరికకు రంగం సిద్ధమైంది. ఇంతకీ ఎవరాయన? వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో తిరువూరు సీనియర్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ విధి కూడా సీటు కోల్పోయారు. ఆయన స్థానంలో టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని వెంట వచ్చిన నల్లగట్ల స్వామిద్వాస్ను జగన్ ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో రక్షణ నిధి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లి చర్చలు జరిపారు. ఇవి ఫలించడంతో పార్టీ మారేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీలో తిరువూరు టికెట్ విషయంలో సందిగ్ధం నెలకొంది. కొలికపూడి శ్రీనివాస్, దేవదత్తో పాటు పలువురు ఈ రేసులో కూడా ఉన్నారు. అయితే వీరందరినీ కాదని రక్షణ నిధికి టికెట్ కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26న చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకొని అనంతరం ఈ నెల 28న రక్షణ నిధి తిరువూరు వస్తారని సమాచారం.